నాగవంశీ ఇప్పుడు ఈ పేరు మీమస్కి మంచి స్టఫ్ అయి కూర్చుంది. ఇన్ బిల్డ్గా వచ్చిన యాటిట్యూడ్ ఏంటో తెలియదు కానీ ఈ స్టార్ ప్రొడ్యూసర్ చేసే కామెంట్స్ ట్రోలర్స్ని గట్టిగానే రెచ్చగొడుతున్నాయి. దీంతో ఎక్కడ చిక్కుతాడా అని నెటిజన్లు చూడడం, మీకెందుకు శ్రమ అంటూ ఈయనగారు ఈజీగా దొరికిపోవడం కామన్ అయిపోయింది. ఇక తాజాగా మాస్ జాతర విషయంలో ఇలాగే అడ్డంగా దొరికిపోవడంతో దొరికిందే ఛాన్స్ అంటూ చెడు కూడా ఆడేసుకుంటున్నారట సోషల్ మీడియా వారియర్స్. నెటిజన్లకి నాగవంశీకి మధ్య అనుబంధం ఏనాటిదో కాపోలు. ఏ మాత్రం ఛాన్స్ దొరికినా చెడు కూడా ఆడేసుకుంటున్నారు. వాస్తవానికి మిగతా ప్రొడ్యూసర్స్ లాగే నాగవంశీ ఉంటే ఇంత ట్రోలింగ్ ఉండేది కాదు. కానీ సినిమా ప్రమోషన్స్ లో బియాండ్ సినిమా అన్నట్లుగా ప్రతిసారి కాంట్రవర్సీ కామెంట్లకి తెరతీయడం, ట్రోలర్స్ ను రెచ్చగొట్టేలా మాట్లాడడంతో నెటిజన్లు కూడా ఈయన గారికి కాస్త గట్టిగానే టార్గెట్ చేశారు. ఇక తీసుకున్న రెట్రో కాసులు రాల్చలేకపోవటం, కింగ్డమ్ కాస్ట్ ఫెయిల్యూర్ అవటం, ఇష్టపడి తీసుకున్న వార్ 2 కళ్ళు తేలేయటం వంటి వాటితో మీమస్ కి మంచి స్టఫ్ గా మారిన వంశీ తాజాగా మరోసారి మాస్ జాతర విషయంలో అడ్డంగా దొరికిపోయాడు. వాస్తవానికి కేవలం మాస్ జాతర సినిమా పోస్ట్ పోన్ అవుతుంది అన్న చిన్న పోస్టే వదిలాడు నాగవంశీ. కానీ సినిమా రేపు థియేటర్స్ లోకి రావాల్సిన సినిమా పోస్ట్ పోన్ అయిందంటూ ఆ రోజు ప్రకటించడమే ట్రోలర్స్ కి స్టఫ్ అయి కూర్చుంది. ఎప్పటి నుండో అందరూ అనుకున్నట్లుగానే సినిమా పోస్ట్ పోన్ అయిందని, దానికి ఒకరోజు ముందు ఎందుకని కొంతమంది అంటే అసలు ఎప్పుడు మన సినిమాలు అనుకున్న సమయానికి వచ్చే గనుక అంటూ మరికొంతమంది ఆడేసుకుంటున్నారు. చూడాలి మరి నెటిజన్లకి నాగవంశీకి మధ్య జరుగుతున్న ఈ టామ్ అండ్ జెర్రీ వార్ కి ఎప్పుడు ఎండ్ కార్డ్ పడుతుందో. For more videos like this, subscribe Big TV channel.